Hi team, good morning. I hope you all are doing good. Today I will show you the Tirupati airport. సో ఇది ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనము ఎయిర్పోర్ట్కి లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేన్ తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. సో అది ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. అది చూపిస్తాను నేను ఇక్కడ నుంచి మీకు. సో అక్కడ ఉన్నారు కదా కొంతమంది, సో వాళ్ళు అది చూడడానికే ఉన్నారు అనమాట. సో యా అది టేక్ ఆఫ్ అయ్యేది చూపిస్తాను నేను. సో చూడండి ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇది తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇది ఉండేది రేణిగుంటలో. తిరుపతి నుంచి 15 కిలోమీటర్స్ జర్నీ ఇక్కడికి. సో ఇది ఇనీషియల్గా 1976లో ప్రారంభించారనమాట ఈ ఎయిర్పోర్ట్. సో తరువాత దీనికి యాక్చువల్గా ఏం టెర్మినల్ ఏమీ లేదు. సో 2015లో రేణిగుంటలో సో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కన్స్ట్రక్ట్ చేశారు. సో అప్పటి నుంచి మనకి ప్లేన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో బేసిక్గా ఇక్కడ డొమెస్టిక్ ప్లేన్స్ అనేవి ఉంటాయి. సో హైదరాబాద్, కడప, బెంగళూరు, సో చెన్నై, ఢిల్లీ, వీటికి ప్లేన్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి మ్యాక్స్ తిరుమల భక్తులే వస్తారు. సో ఇక్కడ నుంచి మనకి తిరుమలకి వెళ్ళడానికి చాలా కన్వీనియంట్ అనమాట. ఓన్లీ 15 మినిట్స్ జర్నీ ఉంటుంది తిరుపతికి. తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకి 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో ఇది సింగిల్ టర్మినల్ అనమాట. సో ఇక లెఫ్ట్ సైడ్ వచ్చి ఎంట్రన్స్, రైట్ సైడ్ వచ్చి ఎగ్జిట్. సో ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట ఎయిర్పోర్ట్కి. సో ఎంట్రన్స్ లాగా. సో ఇక్కడ చూడండి ఎంత బాగా మన ఇండియన్ ఫ్లాగ్ బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్. సో చాలా సూపర్గా ఉందన్నమాట. సో ఇదే అండి తిరుపతి ఎయిర్పోర్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.